నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, మీరు ఎక్కడున్నా ఏ పరిస్థితులలో ఉన్నా అగర్ మీకు నిల్చునే మీకు ఆ ఛాన్స్ ఉంటే దయచేసి ఒకసారి మీరు నిలబడాలని చెప్పి నేను ఇవాళ చిత్రగుప్తుల పాదాభివందనం చేసి అందరినీ కోరుతున్నా. ఫ్రెండ్స్, నిన్న పాకిస్తాన్ మీద భారత్ స్ట్రైక్ చేసింది. స్ట్రైక్ చేసిన తర్వాత ఒక హెవీ ఫైరింగ్ పాకిస్తాన్ నుంచి కూడా రిటాలియేషన్ వచ్చింది. ఒక లెఫ్టినెంట్ దినేష్ కుమార్ అని చెప్పి 5th ఫీల్డ్ రెజిమెంట్ మన సిపాయి ప్రాణాలు కోల్పోయాడు. ఆర్మీ షెల్లింగ్ల ఎల్ఓసి దగ్గర మే 7th ఆయన వీరమరణానికి గురైండు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని 11 సంవత్సరాలు ఆయన మన సైన్యానికి సేవ చేసిండు, భారత్ మాతకు సేవ చేసిండు. ఆయన సాక్రిఫైస్ ఉట్టిగా పోదని, ఆయన చేసిన ఈ బలిదానం నిజంగా చెప్పాలనంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఒక్కొక్కడికి కంపరం లేపుతుందనని, ఒక్కొక్క బొట్టుకి కనీసం కొన్ని లక్షల లీటర్ల రక్తం భారత్ మళ్ళా తిరిగి రివెంజ్ తీసుకుంటుందని చెప్పి ఆ పరమేశ్వరుని ఆయన ఆత్మకు ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆశిస్తూ ఒక 2 సెకండ్స్ ఫ్రెండ్స్ దయచేసి చెప్తున్నా, మీకు పాదాభివందనం చేస్తున్నా. ఏడున్నా నిలబడరు జర. భారత్ మాతాకి. ఇంకొక చిన్న విషయం ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎవరన్నా ట్రావెల్ చేస్తుంటే ఆర్మీ జవాన్లకు ఆర్ టు దట్ మ్యాటర్ రక్షక బలగాలకు అన్ని లీవ్స్ క్యాన్సిల్ చేశారు. ఒకసారి మీరు అర్థం చేసుకోండి, స్కూల్ పిల్లలకు మనకి ఇప్పుడు హాలిడేస్ దొరుకుతాయి. నేను ఎక్కడైనా అవుటింగ్ ప్లాన్ చేసుకుంటామచ్చు. కాకపోతే యుద్ధ మేఘాలు భారత్ల తాండవమాడుతున్న వేళల లీవ్స్ అన్నీ క్యాన్సిల్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఆర్ టు దట్ మ్యాటర్ రక్షక బలగాలు. అఫ్కోర్స్ ఇప్పుడు దేశానికి ఇది చాలా అవసరం. నేనేమంటా అంటే ఫ్రెండ్స్, నేను మీ పర్సనల్ లైఫ్ని ఆపుకోమని నిన్నటి చెప్పా. కాకపోతే మీరు ట్రైన్లలోనో ఫ్లైట్లలోనో ఆర్ టు ద ఫ్లైట్ అయితే కుదరకపోవచ్చు, కానీ ట్రైన్లలోనో బస్లలోనో మీరు ట్రావెల్ చేస్తానన్నప్పుడు ఎవరైనా సైనికులు అలా లీవ్స్ క్యాన్సిల్ అయిపోయి టికెట్లు కరెక్ట్గా దొరకక వాళ్ళు సడన్గా ఎక్కితే దయచేసి ఒక అరుదైన గౌరవం మీ కుర్చీ వాళ్ళకి ఇచ్చి ఆ సైనికులకు సేవ చేసి మనం భారతీయులకు కూడా ఈ భారతవానికి ఒక సైనికుడిలాగా కావాలని చెప్పి కోరుతూ, వీళ్ళు చేస్తున్న త్యాగం, అలా కుటుంబాలు చేస్తున్న త్యాగం, ఇవాళ నీ టేబుల్ మీద ఉన్న రొట్టె, నీ పిల్లల చదువు, ఇన్ఫ్యాక్ట్ నీ సుఖం, ఇవన్నిటికీ కారణమవుతుంది. సో ఒక్కసారి వాళ్ళందరికీ మనం ఖచ్చితంగా మన ఆయువు కూడా వాళ్ళు పోసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని, అండ్ టు దట్ మ్యాటర్ మనం చేసుకున్న యావత్ పుణ్యం ఆ కుటుంబ సభ్యులకు, ఆ మనుషులకు, ఆ సైనికులకు, ఇన్ఫ్యాక్ట్ భారతావని సైనికులకు రక్షణ కవచమై నిలబడాలని చెప్పి ఆ పరమేశ్వరుని కోరుతూ ఇంకొకసారి హర హర మహాదేవ్.